తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి అధికార బృందంతో అమెరికా మరియు దక్షిణ కొరియా అధికార ప్రకటన చేయాలని ఈ పర్యటనకు సంబంధించుకొని ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చాలామంది పాత్రికేయ మిత్రులు కూడా వారి వారి పత్రికల్లో వారి మీడియా ద్వారా మా పర్యటనకు సంబంధించి యుఎస్ఏలో కానీ న్యూయార్క్లో కానీ న్యూ జెర్సీలో ఫిలడెల్ఫియాలో వాషింగ్టన్ డీసీ డాలస్ మరి అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ఉన్న ఈ సిటీస్ను మేము పర్యటించటం, అదేవిధంగా దక్షిణ కొరియాకు సంబంధించిన సోల్ క్యాపిటల్ సిటీని సందర్శించుకోవటం, చాలా పాత్రికేయ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మేము వివిధ కంపెనీలతోని అదేవిధంగా వివిధ ప్రతినిధులతోని కలిసిన అనేక అంశాలు ఈ పత్రికల్లో కూడా రాయటం జరిగింది. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యుఎస్ఏ పర్యటనకు సంబంధించి న్యూయార్క్లో, న్యూ జెర్సీ, అదేవిధంగా ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, డాలస్, సిలికాన్ వ్యాలీకి సంబంధించిన శాన్ ఫ్రాన్సిస్కో గౌరవ ముఖ్యమంత్రి గారు పలు కంపెనీలకు సంబంధించిన సిఇఓలతోని ఉన్నత స్థాయి యాజమాన్యాలతోని చర్చలు జరపటం, ఒప్పందాలను చేసుకోవటం ఈ పర్యటన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొదటగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన చేయటం, ఈరోజు ఆర్థికంగా స్థిరపడ్డ బలంగా ఉన్న మన రాష్ట్ర జనాభాకు దరిదాపుగా ఉన్న దక్షిణ కొరియా లాంటి దేశాన్ని సందర్శించడం మొట్టమొదటిసారి. ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక బహుళజాతి యాజమాన్యంతో మాట్లాడాలా, వారికి ఒక నమ్మకాన్ని కుదిరియాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో మీరందరూ భాగస్వాములను కావాలని ఒక పిలుపునివ్వటానికి, వారితో పాటు మన ప్రవాస భారతీయులందరితోని కూడా సంప్రదింపులు జరపాలని, ఇంకా ప్రధానంగా మన ప్రవాస తెలంగాణకు సంబంధించిన అక్కడ ఉన్న మన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరినీ కూడా మీరు రండి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను కావాలని పిలుపునివ్వటానికి, ఒక విశ్వాసాన్ని కలిగేయడానికి ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళటం జరిగింది. ఇది ప్రధానమైన ఉద్దేశం. దానిలో భాగంగా పెట్టుబడులు రూపాయి వచ్చినాయా,
రూపాయలు వచ్చినాయా, 1000 కోట్లు వచ్చినాయా, 2000 కోట్లు వచ్చినాయా, అది రెండో అంశం. ఇంకోటి చెప్పాలంటే మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి పోయి అది సినిమా ఫ్లాప్ అయిందా, సినిమా హిట్ అయిందా అని పోలే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లక్ష్యం ఏంది, రాబోయే 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంది, లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, మా ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి మేము పటిష్టంగా ఈరోజు ఆర్థిక రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన, దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి, ఒక గొప్ప పిలుపు ఇవ్వాలనే ఒక ఆలోచన, దాని క్రమంలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలి అని ఒక ప్రయత్నం మేము చేయటానికి వెళ్ళాం. ఈరోజు ఆ క్రమంలోనే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు మేము ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి, ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపటం, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకురావాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలైన 3 పరిశ్రమల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 50 పైచిలకు సమావేశాల్లో మేము పాల్గొనడం జరిగింది. పొద్దున్న 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనటం, రాష్ట్రానికి సంబంధించిన లక్ష్యాలు వారికి తెలియచేయటం, వారి అవసరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం, మేము ఒక ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన, ఇదే హైదరాబాదులో చదువుకున్న ప్రపంచ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ అజయ్ బంగా గారితో, అదేవిధంగా అడోబీకి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారైన శంతను నారాయణ గారిని కలుసుకోవటం జరిగింది. వారితోని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీ, మొన్ననే ఏర్పరచుకున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు, దాంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ పునర్జీవనం గురించి కూడా వారితోని చర్చించడం జరిగింది. అదేవిధంగా బే ఏరియాకు సంబంధించి శాన్ ఫ్రాన్సిస్కో నగర్లో ఉన్న యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రధానమైన
ఓ మీటింగ్ వారి ప్రధాన కార్యాలయంలో. అక్కడే గూగుల్ క్లౌడ్ కార్యాలయాన్ని కూడా మేము సందర్శించాం. అక్కడే ఉన్న స్టాన్ఫోర్డ్ ఒక ప్రముఖమైన ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్, ఆ క్యాంపస్ను కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అక్కడికి పోవటం జరిగింది. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన బయో డిజైన్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము వారిని కోరటం జరిగింది. మరి ఈ పర్యటనకు సంబంధించి మేమేమి లక్ష్యంతో పోయామో పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తిదాయకంగా ఫలితాలు ఇచ్చే క్రమంలో దాదాపు 19 పెట్టుబడి ఒప్పందాలు, ఎంఓయూలు మేము చేసుకున్నాం. పూర్తి స్థాయిలో వీటి వల్ల 31,500 కోట్ల పెట్టుబడి, 30,750 కొత్త ఉద్యోగాలు వచ్చే క్రమంలో ఈ పెట్టుబడి ఒప్పందాలను, ఎంఓయూలను చేసుకోవటం జరిగింది.